సౌత్ ఆఫ్రికా తలరాత మార్చిన ఒకే ఒక్కడు. ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదొక బిగ్ అచీవ్మెంట్ యాడమ్ మార్గరక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు 8 సార్లు సెమీస్కి అయితే వచ్చింది. కానీ 8 సార్లు వచ్చిన లాభం లేకుండా పోయిందనమాట. వాళ్ళు 7 సార్లు అయితే ఓడిపోయారు, ఒక్కసారి మాత్రం టై అయిందనమాట. కానీ ఈసారి ఎట్టకేలకు యాడమ్ మార్గరక్ కెప్టెన్సీలో T20 వరల్డ్ కప్లో ఫైనల్కి అయితే జరిగిందనమాట. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా. అంటే సౌత్ ఆఫ్రికా ఎంత పెద్ద టీం ఇప్పటివరకు ఫైనల్కి రాలేదా అంటే నిజంగా రాలేదండి. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది ఒక మంచి చరిత్ర, ఒక మంచి హిస్టరీ అని చెప్పుకోవచ్చు. యాడమ్ మార్గరక్ మంచి కెప్టెన్సీ చేస్తున్నాడు అనమాట. బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు, కోఆర్డినేషన్ బాగా ఉంది, టీంలో బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుంది, మంచి ఆల్రౌండర్ ప్రదర్శన. ముఖ్యంగా వాళ్ళ క్వాలిటీ బౌలర్స్ ఉన్నారండి. షామ్సీ కావచ్చు, లేకపోతే మన ఎవరు మైక్ జాన్సన్ కానివ్వచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే ఒక రకంగా T20 వరల్డ్ కప్పే కాదు, ఓవరాల్గా ఓడిఐ కానీ టెస్ట్ మ్యాచెస్ కానీ పటిష్టంగా ఉందన్నమాట సౌత్ ఆఫ్రికన్ టీము. కానీ మార్గరక్ అయితే అరుదైన గౌరవం దగ్గర చెప్పుకోవచ్చు అనమాట. ఒక కెప్టెన్గా అతను T20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా లీగ్ మ్యాచెస్ బాగా ఆడింది, అదంతా సూపర్ 8లోనూ బాగా ఆడింది. ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్ చిత్తు 56 పరుగులకు అవుట్ చేసి ఫైనల్ వరకు అయితే వచ్చిందనమాట. ఈరోజు జరగబోతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ సౌత్ ఆఫ్రికా అయితే తలపడబోతున్నారనమాట. సో చాలా అయితే ఇంట్రెస్టింగ్గా మారబోతుంది ఈ కాంటెస్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్, యాడమ్ మార్గరక్ మీరు చూసే ఉంటారు, సన్ రైజ్ టీంలో కూడా తన కెప్టెన్సీ చాలా బాగుంటుంది అనమాట. సో అంటే ఈసారి తను చేశారు కదా వేరే విషయం, బట్ యాడమ్ మార్గరక్ అనే పర్సన్ తన స్ట్రాటజీస్ కానివచ్చు చాలా బాగుంటాయి. సో అతనికైతే ఇది ఒక చరిత్ర, ఇది ఒక మంచి హిస్టరీ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క సౌత్ ఆఫ్రికన్ అభిమానులు కూడా యాడమ్ మార్గరక్ చాలా బాగా కెప్టెన్సీ చేస్తున్నారని చెప్పి చెప్పడం కానివచ్చు, చాలా బాగుంది అనమాట. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కూడా క్లాస్ అందరూ కూడా చాలా క్లాస్గా ఉంది. రబాడా బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడు. సో అండ్ నాట్ ఒకరిద్దరు కాదండి, మన ఇండియా లాగానే సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఈ 2024లో. సో కాబట్టి వీళ్ళతో ఫైనల్ మ్యాచ్ అంటే ఎవరికైనా సవాల్ అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే 1992లో అండి T20 వరల్డ్ కప్లో సెమీస్లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే ఓడిపోయింది అనమాట. అప్పటి నుండి కూడా 8 సార్లు ఆడితే 8 సార్లు ఓడిపోతుంది, 7 సార్లు ఓడిపోయింది, ఒక్కసారి టై అయింది. కానీ ఈసారి ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ యాడమ్ మార్గరక్ కెప్టెన్సీలో ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా అయితే T20 వరల్డ్ కప్ అయితే చేరిందనమాట. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ T20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు అని మీరు భావిస్తున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.